ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న స్పైడర్ సినిమా తుది దశకు చేరుకుంది. 2 పాటలు కొంత టాకీ పార్ట్ మినహా చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో తదుపరి సినిమా షెడ్యూల్స్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అయితే ఒక హీరోయిన్ ఎంపిక మాత్రం పెండింగ్ ఉండగా తాజాగా దానిపై ఓ స్పష్టత వచ్చిందనేది ట్రేడ్ టాక్. భరత్ అనే నేను టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రిన్స్ సరసన లవ్ ఫర్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. పూరి వెలుగులోకి తెచ్చిన ఈ బ్యూటీ జాకీ చాన్ తో కుంగ్ ఫు యోగా చిత్రంతో ఓ రేంజ్ లో సందడి చేసింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం బీచ్లలో బికినీ వీడియోలతో ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. అయినప్పటికీ బాలీవుడ్ లో ఆశించిన అవకాశాలను అందుకోవడంలో విఫలమైన దిశాకు కొరటాల శివ ఛాన్స్ ఇచ్చారనేది లేటెస్ట్ న్యూస్. అయితే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ డిక్లేర్ చేసే వరకు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ప్రిన్స్ సరసన నటిస్తున్నారంటూ ఇప్పటికీ చాలా మంది బ్యూటీల పేర్లు హల్చల్ చేశాయి. అయితే మరో అవాక్ అయ్యే విషయం ఏంటంటే ప్రిన్స్ మహేష్ బాబు సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ ను కూడా దిశ దక్కించుకుందని తెలుస్తోంది. ప్రముఖ రచయిత వక్కంత వంశీ తెరకెక్కిస్తున్న చిత్రంలో బన్నీ సరసన దిశకు అవకాశం కల్పించారట. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది అఫీషియల్ ప్రకటన వచ్చిన తర్వాత తెలుస్తుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.